నుండి ఒక ప్రాముఖ్యమైన మాట మనం ధ్యానం చేసుకుందాం. అంతకంటే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. సత్యమైన నిత్యమైన నీ జీవపు వాక్కులను బట్టి వందనాలయ్యా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా మనోనేత్రంలో వెలికింపచేసి ఆధ్యాత్మిక జీవితంలో నీ చిత్తంలో మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రావర్బ్స్, సామెతల గ్రంథంలో నిజంగా జీవితాన్ని, ఒక అద్భుతమైన జీవన శైలిని మనం కలిగి ఉండాలంటే జ్ఞానయుక్తమైన శ్రేష్టమైన మాటలు. దేవుడు ఈ ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుడుగా సొలొమోనుకు జ్ఞానం అనే వరాన్ని ఇచ్చేశాడు. లార్డ్ గివ్ మీ విజ్డమ్ అని సొలొమోన్ రాజు అడిగితే దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికన్నా ఎప్పుడు ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కాబట్టి సొలొమోన్ రాజుకు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే అత్యంత జ్ఞానమును దేవుడు అనుగ్రహించాడు. ఆ కాలంలో, సొలొమోన్ జీవించిన కాలంలో, హీ ఈజ్ ద వైజెస్ట్ కింగ్, అత్యంత జ్ఞానవంతుడైన రాజుగా పిలువబడ్డాడు. సో కొన్నిసార్లు జీవితంలో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరితో ఎలా మెలగాలి. చూడండి, కొంతమందికి హ్యూమన్ రిలేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా కాంప్లికేటెడ్. నేను కంప్యూటర్స్తో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే దేవుని సేవకు మరి నా జాబ్ రిజైన్ చేసి జాన్ వెస్లీ గారితో వివాహం అవ్వడానికి మరి నిశ్చయించబడిందో, ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాను. అదేంటంటే, మెషిన్లతో పనిచేయడం, మనుషులతో పనిచేయడం కంటే చాలా ఈజీ ప్రభా, కానీ ఇప్పుడు మనుషులతో పనిచేయడానికి వెళ్తున్నాను. పరిచర్య అంటే, మినిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ వర్కింగ్ విత్ పీపుల్. ప్రజలతో పనిచేయడం, వారి పరిస్థితులు అర్థం చేసుకోవడం, వారి కష్టాలు తెలుసుకోవడం, వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయడం, మనుషులు వారి స్థితిగతుల్లో దేవుని మాటలు వారికి అందించి వారిని బలపరచడం, కొన్నిసార్లు వారిని అవసరమైతే గద్దించడం, కొన్నిసార్లు హెచ్చరించడం, ఇవన్నీ చేయాలి. మనుషులతో ఎలా డీల్ చేయాలో నువ్వు సహాయం చేస్తే తప్ప ఈ పరిచర్యలో ముందుకు వెళ్ళడం చాలా కష్టమని దేవుని సన్నిధిలో మరి పరిచర్యకి వచ్చిన తొలి దినాల్లో నేను ఒక ప్రార్థన చేశాను. నిజమే, హ్యూమన్ రిలేషన్స్ చాలా కాంప్లికేటెడ్ కదండి. అది ఫ్యామిలీ రిలేషన్స్ అయినా, లేకపోతే వర్క్లో మన కలీగ్స్తో ఉండే మన సంబంధాలైనా, లేక మన నైబర్స్తో, మన ఇరుగు పొరుగు వారితో మనకు ఉండే సంబంధాలైనా, ఈవెన్ చర్చ్లో దేవుని ప్రజలతో మనకుండే రిలేషన్స్ అయినా సరే, ఏవి కూడా ఐడియల్ రిలేషన్స్ కాదు. రిలేషన్షిప్స్ ఏవి ఐడియల్ కాదు. అందరూ మనుషులే, అందరికీ మరి టెంపర్మెంట్స్ ఉంటాయి, ఎవరికి ఉండే ఫీలింగ్స్ వారికి ఉంటాయి, ఎవరికి ఉండే పరిస్థితులు వారికి ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు హ్యూమన్ రిలేషన్స్ కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి. సో అటువంటి సందర్భాల్లో ఎలా బ్రతకాలి అనేది రాజైన సొలొమోను, దేవుని జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను రాజు అద్భుతమైన విధానంలో సామెతలు అనే గ్రంథంలో వ్రాయించారు. ఈరోజు ఒక శ్రేష్టమైన మాటను వాక్యంలోండి ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 19 వర్స్ 11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఇంకొకసారి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఇక్కడ సుబుద్ధి అనే ఒక మాట వ్రాయబడింది. సుబుద్ధి, మంచి బుద్ధి, మంచి గుణం. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే, మంచి గుణం ఉన్న వ్యక్తి అంట హీ విల్ డిఫర్ హిజ్ యాంగర్ అనే మాట. డిఫరెత్ హిజ్ యాంగర్. డిఫర్ చేయడం అంటే పోస్ట్ పోన్ చేయడం అని, డిఫర్ చేయడం అంటే డిలే చేయడం అని. చూడండి, కోపం అనేది ఇప్పుడు ఏదైనా జరిగితే ఇప్పుడే వస్తుంది, కానీ గంట తర్వాత రాదు కదా. కోపం అనేది ఇట్స్ అన్ ఎమోషన్. అది మనిషి లోపల దేవుడు పెట్టిన ఒక భావోద్వేగం. కోపం అనేది ఇలా వస్తుంది అనమాట, ఒక పీక్ లాగా వచ్చేస్తుంది. అండ్ ఇట్ హ్యాపెన్స్ అట్ ద మూమెంట్. ఒక సందర్భం, ఒక పరిస్థితి జరిగినప్పుడు వెంటనే వస్తుంది కోపం. అది ఒక రోజు తర్వాతో లేకపోతే ఒక నెల తర్వాతో రాదు, వెంటనే వచ్చేది కోపం. కానీ ఈ కోపం అనేది వెరీ కాంప్లికేటెడ్ హ్యూమన్ ఎమోషన్. మానవ భావోద్వేగాలలో అత్యంత క్లిష్టమైనది. అనేక బంధాలను విచ్ఛిన్నం చేసేది కూడా ఈ ఎమోషనే. చిన్న కోపంలో విడిపోయిన భార్యాభర్తలు ఎంతమందో, చిన్న కోపానికి, చిన్న ఆవేశానికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకొని తమ జీవితంలో సూసైడ్స్ చేసుకున్న వారు ఎంతమందో, చిన్న కోపానికి, ఆవేశానికి లోనై ఉద్యోగాలను వదులుకొని బాస్ మీద కోపంతో ఆ తర్వాత ఉద్యోగాలు లేకుండా బ్రతికే వాళ్ళు ఎంతమందో, చిన్న కోపానికి లోనై, చిన్న అపార్థం వలన, చిన్న రూమర్ వినడం వలన, చిన్న గాసిప్ చేయడం వలన కోపం వచ్చి
ఎవరి మీదో కోపం వచ్చి అది వారి జీవితంలో ఒక బ్యాడ్ ఇంపాక్ట్ చూపించడం ఎంతమంది జీవితాల్లో మనం వినడం లేదంటారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఈ వచనంలో రెండు ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉన్నాయండి. ఒక వ్యక్తి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలంటే రెండు ప్రాముఖ్యమైన గుణాలు లేక గుణగణాలు ఈ వచనంలో మనం చూస్తున్నాము. ఆ రెండు మనం కలిగి ఉంటే నేను అనుకుంటాను మన లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ డ్రామా ఉంటుంది, ఆ తర్వాత చాలా తక్కువ కాంప్లికేషన్ కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి అని ఆలోచిస్తే దీర్ఘశాంతము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది కదా, ద డిస్క్రిషన్ ఆఫ్ ఎ మ్యాన్ డిఫరెత్ హిజ్ యాంగర్. డిస్క్రిషన్ అంటే సుబుద్ధి, జ్ఞానము కలిగిన వ్యక్తి, ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలిసిన వ్యక్తి తన కోపాన్ని అణుచుకుంటాడు, తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటాడు. తెలుగు బైబిల్లో ఉంది, అతనికి దీర్ఘశాంతము ఉంటుంది. మనకు తెలుసు ఆత్మ ఫలములో వన్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దిస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ఫలించే ఆత్మ ఫలములో ఒకటి దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్ అనే మాట వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ లాంగ్ సఫరింగ్ చాలాసార్లు మనకి తక్కువ అయిపోతూ ఉంటుంది కదండి. శాంతమే ఉండదు, ఇంకా దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వస్తుంది? పీస్ అనేదే ఉండదు కొంతమందికి. ఆ పీస్ దీర్ఘశాంతం అంటే దీర్ఘకాలము శాంతాన్ని కలిగి ఉండడం. చాలాసార్లు చిన్న విషయమే ఒక రోజంతా మనలో ఉన్న మనశ్శాంతిని పాడు చేసేస్తాం. రోజంతా నువ్వు శాంతాన్ని కలిగి ఉంటే, ఇఫ్ యూ కెన్ మెయింటైన్ యువర్ పీస్ త్రూ అవుట్ ద డే, ఇఫ్ యూ కెన్ మెయింటైన్ యువర్ కూల్ త్రూ అవుట్ ద డే, దాన్ని లాంగ్ సఫరింగ్ అంటారు. అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఎదుటి వారి ప్రవర్తన మనకి నచ్చినట్లుగా లేకపోయినా, మనల్ని ఇబ్బంది పెట్టేటట్లుగా బాధించేటట్లుగా ఉన్నప్పటికీ దీర్ఘశాంతము కలిగి ఉండుట. దీర్ఘశాంతం అనేది సుబుద్ధి కలిగిన వారిలో ఉండే ఒక ప్రాముఖ్యమైన లక్షణము. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం దేవుని పోలి నడుచుకోవాలి కాబట్టి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు అనే మాట 103వ కీర్తనలో మనం చూస్తాం. ద లార్డ్ ఇస్ పేషెంట్. దేవుడు మనతో ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో. తప్పులు చేసిన ప్రతిసారి ఇంకా చాలే, వీళ్ళకి ఇచ్చిన టైం చాలే, వీరికి ఇచ్చిన అవకాశాలు చాలే, వీరిని ఇంకా పంపించేద్దాం ఈ లోకంలో నుంచి అని గనక దేవుడు మన గురించి ఏదైనా క్విక్ డెసిషన్స్ తీసుకొని ఉంటే, ఎమోషనల్ డెసిషన్స్ తీసుకొని ఉంటే, మనం చేసిన తప్పులకు మనకు వెంటనే శిక్ష వేసి ఉంటే, మనలో ఏ ఒక్కరం కూడా ఈరోజు ఇలా బ్రతికి బట్టగట్టి ఉండేవారం కాదు. గాడ్ ఈజ్ సో పేషెంట్ విత్ అస్. దేవుడు మనతో చాలా సహనం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని చాలా ఓర్చుకుంటున్నాడు. దేవుడు మనల్ని చాలా భరిస్తున్నాడు. దేవుడు మనల్ని చాలా సహనంతో చూస్తూ ఉన్నాడు. కానీ చాలాసార్లు మనం మాత్రం ఆ దీర్ఘశాంతాన్ని వేరే వాళ్ళకి చూపించాలి. నా అత్త మారదండి, ఇక ఆవిడ మారదు, ఇంకా ఆవిడ మారడం కోసం నేను చూడను అంతే కదండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇక వీళ్ళు మారరు, ఇంకా వీళ్ళు మారడానికి 1 month పడుతుందా, 1 year పడుతుందా, నేనైతే అంతసేపు వెయిట్ చేయలేను, నేనైతే అంతకాలం ఓర్చుకోలేను. ఈ పరిస్థితి నాకు, ఐ వాంట్ ఇమ్మీడియట్ చేంజ్, ఐ వాంట్ ఇమ్మీడియట్ సొల్యూషన్, ఐ వాంట్ అ బ్రేక్ త్రూ నౌ. కొంతమంది ఉంటారు, వారికి ఏదైనా సమస్యలు వస్తే వారికి పరిష్కారం ఒక స్విచ్ వేసినట్టు అప్పుడే కావాలండి, ఇప్పుడే మారిపోవాలి, నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి అక్కడికి, ఇప్పుడే జరిగిపోవాలి, నేను కోరుకున్న వస్తువు నాకు ఇప్పుడే రావాలి, నాకు పెళ్ళి ఈ వారంలోనే అయిపోవాలి, ఉద్యోగం ఈ నెలలోనే వచ్చేయాలి, అప్పు బాధలు ఈ వారంలోనే తీరిపోవాలి. అంటే చాలాసార్లు మనలో పేషెన్స్ ఉండదు, మనలో ఆత్మ ఫలము అయిన దీర్ఘశాంతము ఉండదు. అది ఆర్థిక విషయాల్లో అయినా, లేకపోతే హ్యూమన్ ఎమోషన్స్లో నీవు ఇతరులతో డీల్ చేసే పరిస్థితుల్లో అయినా దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉంటే, ఇఫ్ వీ కెన్ హ్యావ్ పేషెన్స్, మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా పరిపూర్ణమైన ఆశీర్వాదాలుగా ఉంటాయి. ఒక చెట్టుకు పిందెలు ఉన్నప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి, ఒకవేళ అన్రైప్డ్ మ్యాంగోని నాకు కావాలి, కాయలు కావాలని పచ్చిగా ఉన్న కాయను కోసుకొని వచ్చినా తింటే దాని టేస్ట్ ఖచ్చితంగా ఉండదు, దాని టేస్ట్ మనం ఎంజాయ్ కూడా చేయలేం. కొన్నిసార్లు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే వరకు వెయిట్ చేయం, దేవుని చేతిలో ఉండి వీ వాంట్ గ్రాబ్ ఇట్ కదండి, లాక్కోవాలని చూస్తాం, లేకపోతే ఇంకెవరికో ఉన్నది మనం గ్రాబ్ చేయాలనుకుంటాం. ఆ ఆశీర్వాదం నీకోసం దేవుడు దాచిపెట్టినప్పుడు నీవు తొందరపడి దాన్ని తీసుకోవడం వల్ల నీకు తలనొప్పి వస్తుంది తప్ప నీకు సంతోషం మాత్రం ఖచ్చితంగా రాదు. కొన్నిసార్లు తొందరపడిపోయి వీ సెటిల్ ఫర్ సంథింగ్ లెస్ దెన్ గాడ్స్ బెస్ట్. దేవుని యొక్క అతి శ్రేష్టమైన దీవెనల కంటే తక్కువైన
చవకబారు దీవెనలు, లేకపోతే దేవుడు అనుకున్న స్టాండర్డ్స్కు తగిన దీవెనలు కానివి మనం పొందుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనలో దీర్ఘశాంతము లేక. కొన్నిసార్లు జీవితం ఇబ్బందికరంగా అనిపిస్తున్నప్పుడు, మనుషులు ఒకవేళ నీ చుట్టూ ఉన్న వారిని నిన్ను అర్థం చేసుకున్నప్పుడు, నిన్ను అఫెండింగ్ వర్డ్స్ మాట్లాడుతూ, నిన్ను ఇబ్బంది పరిచే మాటలు, గాయపరిచే మాటలు మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది, ఇంకా నేను ఉండలేను, ఇక నేను బ్రతకలేను. చాలామంది స్త్రీలు చెప్తుంటారు, ఇక నా భర్తతో నేను సంసారం చేయనండి, నా వల్ల కాదు, ఐ కెన్ నాట్ బీ హియర్. కొంతమంది బహుశా పురుషులు అనొచ్చేమో, ఈ బాస్తో మాత్రం నేను ఇంకా పని చేయలేను. ఆ మధ్యకాలంలో ఒక సహోదరి నా దగ్గరికి హైదరాబాద్ నుంచి వచ్చి తన ప్రార్థన అవసరత పంచుకుంటూ చెప్పిన మాట ఏంటంటే, నా బ్రదర్కు అమెజాన్ అనే కంపెనీలో ఒక బెస్ట్ జాబ్ ఉండేదక్క, చాలా మంచి జాబ్, చాలా మంచి పే, బట్ హీ హ్యాడ్ అ లిటిల్ ప్రాబ్లమ్ విత్ హిస్ బాస్. అతని యొక్క పై అధికారితో ఏదో చిన్న సమస్య వచ్చింది. ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మా అన్న ఒక తొందరపాటు నిర్ణయం తీసుకొని జాబ్ రిజైన్ చేసి పడేశాడు. ఈ రోజు వరకు అలాంటి జాబ్ మా అన్నకి రాలేదు. అండ్ టుడే అమెజాన్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ బెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఈరోజు లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత అమెజాన్ అనే కంపెనీ చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయింది. దాని లాభాలు కానీ, దాని పనితీరు కానీ ఇంకా మరి చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇప్పుడే కనుక మా అన్న ఆ కంపెనీలో ఉండుంటే హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ వెరీ గుడ్ పే, చాలా మంచి జీతం వచ్చేదక్క. చేతులారా ఆ పైన బాస్ ఏదో ఒక్క మాట అన్నాడని మా అన్న కోపంతో, ఆవేశంతో మంచి జాబ్, చేతిలో ఉన్న జాబ్ని అలా వదులుకొని వచ్చేసాడు. ఈ రోజుల్లో ఎంతమంది తొందరపాటుతో అలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదంటారు. దేవుడు ప్రేమించి ఒక మంచి భర్తను, ఒక మంచి కుటుంబాన్ని ఇస్తే, భర్త ఏదో అన్నాడని నేను ఉండను, ఇంకా నేను సంసారం చెయ్యను, లేకపోతే నేను డివోర్స్ ఇచ్చేస్తాను అని తప్పుడు నిర్ణయం తీసుకొని జీవితకాలం అంతా ఒంటరితనంతో వేదన పడుతూ, బాధపడుతూ బ్రతుకుతున్న స్త్రీలు లేరంటారా అండి? ఖచ్చితంగా ఉంది. సుబుద్ధి నీవు కలిగి ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమును ఇచ్చును. దేవుని బిడ్డలంగా మనం ఉండాల్సింది లాంగ్ సఫరింగ్. ఇంకొక శ్రేష్టమైన మాట ఉంటుంది దేవుని వాక్యంలో, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అనే మాట. మనలో సహనం ఉందని మనకు తెలియడం మాత్రమే కాదు, సకల జనులకు తెలియబడనివ్వాలి. మనలో కోపం ఉందంటే కూడా అందరికీ తెలుస్తుంది కదండి. ఇఫ్ దెర్ ఇస్ అన్ యాంగ్రీ పర్సన్ ఇన్ ద హౌస్, ఇంట్లో ఒక్క కోపిష్టి వ్యక్తి ఉంటే, అది కోపిష్టి తండ్రి అయినా అవని, కోపిష్టి తల్లి అవని, కోపిష్టి కొడుకు అవని, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క విధానము యొక్క ఎఫెక్ట్ అందరి మీద ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ మూడు పాడైందంటే మిగతా వాళ్ళందరిని ఇబ్బంది పెట్టేస్తారు. వాళ్ళ కోపం వచ్చిందంటే ఆ కేకలు ప్రక్కింటి దాకా కూడా వినపడతాయి. వారికి పరిస్థితి బాగాలేదంటే దాని ఇంపాక్ట్ అందరి మీద చూపిస్తూ ఉంటారు. సో కోపము లేక సహనము లేని పరిస్థితి, దీర్ఘశాంతం లేని పరిస్థితి అనేది కూడా అందరికీ కనబడేటట్లుగానే ఉంటుంది. ఎందుకంటే నీటిలో ఒక రాయి వేస్తే ఎలా అయితే రిపిల్స్ అంటారు కదా, అలలుగా ఒక కామ్ వాటర్లో నెమ్మదిగా ఉన్న ఒక కొలనులో ఒక రాయి మనం విసిరేస్తే ఆ రిపిల్స్ ఎలా అయితే మొత్తం ఉన్న వాటర్ని అంతా డిస్టర్బ్ చేసి పడేస్తాయో, అప్పటిదాకా ఆ నీటిలో పైన ఆకాశం కనబడుతుంది, ఆకాశంలో ఎగిరే పక్షులు కనబడతాయి, ఆ ప్రక్కనున్న చెట్లు కనబడతాయి, అన్నిటి రిఫ్లెక్షన్స్ ఆ నీటిలో చాలా చక్కగా నిమ్మలంగా ఉన్న నీటిలో కనబడతాయి. కానీ ఒక్క చిన్న రాయి వేసిన ద హోల్ వాటర్ ఇస్ డిస్టర్బ్, ద హోల్ పిక్చర్ ఇస్ డిస్టర్బ్, ఆ సినారియో అంతా డిస్టర్బ్ అయిపోద్ది. కొన్నిసార్లు ఒక్క కోపిష్టి వ్యక్తి ఇంటిని అంతా పాడు చేస్తూ ఉంటాడు కోపం వచ్చిన ప్రతిసారి. కోపంగా ఉండే వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వ్యర్థంగా కోపం వస్తుందా? పిల్లలు తప్పు చేస్తే కోపపడడంలో తప్పులేదు, ఎందుకంటే వారిని దండించాలి, వారిని శిక్షించాలి, అదర్వైజ్ దే వుడ్ నాట్ చేంజ్. దీర్ఘశాంతం అని ఏం చేసినా ఊరుకొని కూర్చుంటే పిల్లలు పనికిరాని వారిగా తయారైపోతుంటారు. అవసరమైన కోపం, మంచి విషయాల్లో కోపం మంచిదే, కానీ కొంతమందికి వ్యర్థమైన వాటికి కోపం, వారికి ఎందుకు కోపం వస్తుందో తెలీదు, ఆ కోపం తారాస్థాయికి ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలీదు, ఆ కోపం తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలీదు, వాళ్ళు ఏ వస్తువులు పడేస్తారో తెలీదు, తమ్మును తాము ఏం చేసుకుంటారో తెలియదు అన్నట్లుగా ఉంటుంది. సుబుద్ధి కలిగి ఉన్న వానికి దీర్ఘశాంతం ఉంటుంది అనే మాట వాక్యంలో చూస్తున్నాం. ఇంకొక మాట కూడా మరి వాక్యంలో ఉంది. అయితే ఈరోజు సుబుద్ధి గురించే ఇంకొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం.
16వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. ప్రావర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 28. మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. మూర్ఖుడు కలహము పుట్టించును. దీర్ఘశాంతము, సుబుద్ధి గలవాడేమో దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు, మూర్ఖుడేమో కలహాన్ని పుట్టిస్తాడు. కొంతమంది మూర్ఖులు ఉంటారు మన చుట్టూ. దే ఆర్ డెఫినెట్లీ ఇన్ దాట్ కేటగిరీ. ఎందుకు వారు మూర్ఖులు అంటే వారు ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు సృష్టిస్తూ ఉంటారు. అలాంటి వారితో స్నేహం చేయొద్దు. అలాంటి వారికి అవకాశం ఉంటే దూరంగా ఉండు. ఎందుకంటే వారు కరెంట్ లాంటి వాళ్ళు. కరెంట్ వెళ్ళి పట్టుకుంటే అది బాగానే ఉంటుంది కానీ మనకు షాక్ కడుతుంది కదండి. కొంతమంది కలహాన్ని పుట్టించే మనుషులు ఉంటారు. వాళ్ళు దే ఆల్వేస్ లుక్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఆర్గ్యుమెంట్స్. వాళ్ళకి ప్రశాంతంగా ఉంటే ఇష్టం ఉండదు. ఇంట్లో ఎప్పుడు ఉప్పు కారంలాగా లేకపోతే పుల్లగా పరిస్థితి అంతా కొంచెం ఉత్కంఠ భరితంగా, ఆ తర్వాత బీపీ అందరికీ పెరిగేటట్లుగా ఉండడం ఇష్టం అనమాట. కానీ అలాంటి వారు ఖచ్చితంగా సుబుద్ధి కలిగిన వారు కాదు. అలాంటి వారు మూర్ఖులు కలహాన్ని పుట్టిస్తారు అని వాక్యంలో ఉంది. ఒకవేళ నీలో కలహ బుద్ధి ఉందా? కలహాన్ని పుట్టించాలని ఎదురు చూస్తున్నావా? కొంతమంది ఎదుటి వారిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అక్కడ కలహ పరిస్థితి, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారండి. దే ఆర్ సో గుడ్ అట్ ఇట్. అని దేవుని వాక్యం సెలవిస్తుంది, మూర్ఖులు కలహమును పుట్టింతురు. ఒకవేళ నీలో ఆ మూర్ఖ స్వభావం ఉంటే అడుగు, నాలో సుబుద్ధి లేదయ్యా, నాకు సుబుద్ధి ఇవ్వు. ఎందుకంటే ఈ మూర్ఖ బుద్ధితో నేను బ్రతికి నాకు నేను హాని చేసుకుంటున్నాను, నా చుట్టూ ఉన్న ఇతరులను కూడా నేను ఇబ్బంది పెడుతున్నాను, నాకు సుబుద్ధిని దయచే అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నీకు తన సహాయం అందిస్తాడు. కొండెగాడు మిత్రభేదము చేయను. కొంతమంది కొండెగాండ్రు ఉంటారు కదండి. కొండెములు చెప్పడం అంటే అబద్ధాలు, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరు భుజం మీద షోల్డర్ టు షోల్డర్ చేతులు వేసుకొని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తుంటారు అనుకుంటారు. వీళ్ళ మధ్యలో నేను చిచ్చు ఎలా పెట్టాలో నాకు తెలుసు అనుకొని ఏం చెప్తారో తెలియదు కానీ చిన్న పాయిజన్ డ్రాప్ ఒక్కరి మనసులో వేసేసిన ప్రేమగా ఉన్న ఇద్దరు స్నేహితులు దూరం అయిపోతుంటారు. ప్రేమగా అప్పటి వరకు అన్యోన్యంగా ఉండే భార్య భర్తల్లో రకరకాల అనుమానాలు, ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి ద్వేషం వచ్చేటట్లుగా వారేదేదో మాటలు చెప్పేస్తూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సుబుద్ధి కలవానికి దీర్ఘశాంతం ఉంటుందని. ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 25. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవాయందు నమ్మిక యుంచువాడు వర్ధిల్లును. పేరాస గలవాడు అంటే ఇంగ్లీష్లో ఉంది ప్రౌడ్ హార్ట్ అని ఉంది. ఎన్కేజేవి ట్రాన్స్లేషన్లో మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. వేరే ట్రాన్స్లేషన్లో యారోగెంట్ మ్యాన్ అని ఉంది. మరొక ట్రాన్స్లేషన్లో గ్రీడీ మ్యాన్ అనే మాట కూడా ఉంది. ప్రౌడ్ మ్యాన్, యారోగెంట్ మ్యాన్, గ్రీడీ మ్యాన్, ఈ 3 కేటగిరీస్లో ఉండే వ్యక్తులు కలహాన్ని రేపుతారు. గ్రీడీ మ్యాన్ అనే మాట గురించి ఒకసారి ఆలోచిస్తే, కొంతమంది కలహాన్ని ఎందుకు రేపుతారు అంటే వారిలో ఉన్న పేరాస అంటే ఏంటంటే ప్రక్కనున్న వారి దగ్గర ఉన్నది నా దగ్గర లేదు కాబట్టి వారి దగ్గర ఉన్నది నా దగ్గర ఉంటే బాగుండు అనే గ్రీడీనెస్ అనమాట. గ్రీడీనెస్ అంటే ఇతరుల దగ్గర ఉన్నది చూసి అది నాకుంటే బాగుండు అని ఆశపడ్డాం. మీకు తెలుసా, పాత నిబంధన గ్రంథంలో సీనాయి పర్వతం మీద మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మరి మొదటి 4-5 ఆజ్ఞలు కాకుండా ఆ తర్వాత నుంచి మనం ఆలోచన చేస్తే, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు. డు నాట్ కవెట్ అనే మాట. పొరుగువాని భార్యను ఆశించకూడదు, పొరుగువాని ఎద్దును ఆశించకూడదు, పొరుగువాని గాడిదను ఆశించకూడదు, పొరుగువాని పనివాళ్ళని ఆశించొద్దు, పొరుగువాని దగు దేనినైనాను ఆశించకూడదు. ఒకవేళ ఈ రోజుల్లో అది ఉంటే బహుశా ఇలా ఉంటుందేమో, దీన్ని పారాఫ్రేజ్ చేసుకోవచ్చు. పొరుగువాని కారు ఆశించొద్దు, పొరుగువాని బైక్ ఆశించొద్దు, పొరుగువాని ఇల్లు ఆశించొద్దు, పొరుగువాని ఉద్యోగం ఆశించొద్దు, పొరుగువానికి ఉన్న స్థితిగతులు నీవు ఆశించొద్దు. పొరుగువాన్ని చూసి ఆశించి ఆ తర్వాత పేరాస బయలుదేరి ఆ తర్వాత కలహాన్ని పుట్టించే పరిస్థితి ఎందుకు వస్తుందంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నువ్వు చూసుకోవడం మానేసి నీ పొరుగువాన్ని చూడడం ఎక్కువైపోయింది నీకు. ఒక దైవజనుడు ఏమంటాడంటే, దేవుడు నాకు ఇచ్చిన పొలాన్ని చక్కబెట్టుకోవడానికి నాకు సమయం సరిపోవట్లేదు కాబట్టి నా ప్రక్కనున్న నా నేబర్ పొలం చూడడానికి నాకు సమయం లేదు అని. దేవుడు నీకిచ్చిన కుటుంబం, దేవుడు నీకిచ్చిన సమయం, దేవుడు నీకిచ్చిన బాధ్యతలు, దేవుడు నీకు అప్పగించిన పనేదో నువ్వు జాగ్రత్తగా చక్కబెట్టుకుంటే గొప్ప అభివృద్ధిలోకి వస్తావు నువ్వు. కానీ నీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నీకేమిచ్చాడో దేవుడు అసలు దాన్ని పట్టించుకోకుండా
వాళ్ళేం చేస్తున్నారండి, వీళ్ళేం చేస్తున్నారండి, వీళ్ళు ఎలా బాగుపడుతున్నారండి, వీళ్ళు ఎలా పైకి వెళ్తున్నారండి, వీళ్ళే పనులు చేస్తున్నారండి, అవి నీకు అనవసరం. జస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం ఎలా ఉందో చూసుకో, నిన్ను దేవుడు ఎలా నడిపిస్తున్నాడో చూసుకో, నీకు దేవుడు ఏమి ఇచ్చాడో చూసుకో, నీలో ఉన్న పొటెన్షియల్, నీలో ఉన్న తలాంతులు ఏంటో చూసుకో, నువ్వెలా ప్రభు కొరకు వాడబడగలవు, నువ్వెలా షైన్ అవ్వగలవు నీ కెరియర్లో, నీ సమయాన్ని నువ్వెలా చక్కగా సమయపాలన చేసుకొని నీ జీవితాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో పైకి తీసుకెళ్ళగలవు అని ఆలోచిస్తే పేరాసకు చోటు ఉండదు. పేరాసకు చోటు ఉండదు. ఇతరులది చూసి ఆశించే పరిస్థితి ఉండదు. ఇతరులది చూసి ఆశించే దురాశ నీలో లేకపోతే ఇక ఆ దురాశ వలన వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఏవి నీ జీవితంలో ఉండవు. యూ విల్ డెఫినెట్లీ బీ ఎ హ్యాపీ పర్సన్. నువ్వు సంతోషమైన వ్యక్తిగానే ఉంటావు. చాలాసార్లు ఇతరులను చూడడం వలన వచ్చే ఒక దుష్ఫలితం ఏంటంటే, ఇతరులకు మనకంటే ఎక్కువ ఉంటే ఎయిదర్ మనకి దురాశ వస్తుంది, లేకపోతే మనకు కృంగుదల వచ్చేస్తుంది కదండి. ఇతరులకి మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉంటే అసూయ వస్తుంది. అసూయ కుళ్ళు, ఎముకలకు కుళ్ళు అనే మాట ఉంది. జెలసీ అనేది ఎముకల్ని తినేస్తుందంట, మంచిది కాదు అది. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్పిరిట్. నీ శరీరానికి మంచిది కాదు, ఆత్మకు కూడా మంచిది కాదు. సో ఇతరులను ఎక్కువగా చూడడం వల్ల ఒకటి అసూయ వస్తుంది, రెండవది కృంగుదల కూడా వచ్చేస్తుంది. అయ్యో నేను లేనే ఆ స్థితిలో, నేను ఎప్పుడు వెళ్తాను అంత స్థితికి. కానీ నిన్ను వారిని దేవుడు ఒకే రీతిగా సృష్టించలేదే. నీ పొరుగు వారి పక్షంగా దేవునికి ఉన్న ఉద్దేశం వేరు, నీ పక్షంగా దేవునికి ఉన్న ఉద్దేశం వేరు. నువ్వు దేవుని కొరకు అనుకున్న విధానంలో నేను ఎలా షైన్ చేయాలో దేవునికి తెలుసు. సన్నని మూన్ని చూసి ఎప్పుడు కంపేర్ చేయకూడదు అంట, ఎందుకంటే దే బోత్ షైన్ ఎట్ దేర్ ఓన్ టైమ్స్. సూర్యుడిని చూసి చంద్రుడిని నిందించకూడదు, చంద్రుడిని చూసి సూర్యుడిని నిందించకూడదు అంటే, ఎందుకంటే అవి వాటి సమయాల్లో ప్రకాశిస్తూ ఉంటాయి, వెలిగిస్తూ ఉంటాయి. నీ సమయంలో నిన్ను ప్రకాశింపజేస్తాడు నువ్వు నమ్మకంగా ఉంటే, ప్రొవైడెడ్ నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు హార్డ్ వర్కింగ్గా ఉంటే, నువ్వు సిన్సియర్గా ఉంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వేం చేయాలో నువ్వు చేస్తే నిన్ను ఎలా దీవించాలో దేవునికి తెలుసు. ఇంకా మరి ఎక్కువ చెప్పడానికి సమయం లేదు, కానీ ఇంకొక వచనం మాత్రం చూసుకొని ముగిస్తాను. 29వ అధ్యాయం 22వ వచనం, సామెతల గ్రంథం, ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ప్రావర్బ్స్ 29:22. కోపిష్ఠుడు కలహము రేపును, మొంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. మనం తీసుకున్న వర్డ్స్ ఏంటంటే, సుబుద్ధి కలిగిన వాడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు అనే మాటను మనం ఫస్ట్ ధ్యానం చేసాము. సో దీర్ఘశాంతం లేకపోతే కలహాలు వస్తూ ఉంటాయి కదండి. వేర్ దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ దెర్ ఇస్ నో పేషెన్స్. ఓర్పు, సహనం అనేది ఉంటే గొడవలు రావు కదా. సహనం లేని దగ్గరే గొడవలు వస్తాయి. గొడవలు ఎక్కడొస్తాయి అనే విషయం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇందాక మనం చూసాం, పేరాస గలవాడు కలహాన్ని రేపుతాడని, గర్విష్ఠుడు కలహాన్ని. ఇప్పుడు మనం చూస్తున్నాము, కోపిష్ఠుడు కలహమును రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. కోపిష్ఠుడు, అన్ యాంగ్రీ మ్యాన్ అనే మాట మన వాక్యాల్లో గమనిస్తున్నాం. ఒకవేళ కుటుంబ యజమానుడుగా మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని గురించి మీ పిల్లల్ని అడిగితే, వాట్ కైండ్ ఆఫ్ డాడ్ ఈజ్ యువర్ డాడ్ అంటే, మీ పిల్లలు చాలా యాంగ్రీ డాడ్ అని చెప్తారా? మా డాడీ మాతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండడు, మా డాడీ మమ్మల్ని ఎప్పుడు ప్రేమించడు, మా డాడీ మాతో ఎప్పుడు ఆనందంగా గడపడు, ఎప్పుడు కోపంగానే ఉంటాడు అనే సర్టిఫికేట్ వచ్చిందంటే, ఐ థింక్ ఆ కుటుంబంలో యజమానుడు కొంచెం జీవిత విధానాల్లో మార్పులు చేసుకోవాలి. కొంతమంది కుమారులు ఉంటారండి, కోపిష్ఠులు. ఆ తల్లికి తెలుసు ఆ ఇంటికి వచ్చే కాళ్ళు ఎవరో బలైపోద్దని, ఎందుకంటే ఆ కుమారునికి ఉన్న కోపం అలాంటిదన్నమాట. ఆ కోపంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఏం చేస్తాడో తెలీదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయని. రాత్రికాల సమయంలో అడుగుదాం, దేవా నీతో మేము సహవాసం చేస్తున్నాము, మాకు దీర్ఘశాంతము అనుగ్రహించు, మాలో సుబుద్ధిని దయచేయని. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.